మహేంద్ర సీడ్ వారి జనని విత్తనాన్ని 2 ఎకరాల్లో నేను నాటుకుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఎకరానికి 5 క్వింటాల్ కాసి ఉంది, 10 క్వింటాల్ ఫ్లవరింగ్ అయితే బరాబర్గా ఉంది. నేను చెప్పుకుంటే నా తోట మొదటి స్థానంలోనే ఉంది నాది. రైతు సోదరులకి నమస్కారం అండి. మనం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రమణాతండ గ్రామంలో రైతు ఆంగోత్ జగదీష్ గారి తోట దగ్గర ఉన్నాం. తను మహేంద్ర సీడ్ వాళ్ళది జనని అనే వెరైటీని ఒక 2 ఎకరాల సుమారుగా తోటని సాగు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేంద్ర సీడ్స్ వాళ్ళు ఈ ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి రావడం జరిగింది. రైతులు ఈ తోట చూడటానికి వచ్చిన సందర్భంగా తోట వేసిన రైతు మనతోటి ఉన్నారు. అన్నగారు చెప్పండి మీ పేరు? నా పేరు ఆంగోత్ జగదీష్. ఓకే అండి. నేను 2 ఎకరాల విస్తీర్ణంలో మహేంద్ర సీడ్ వారి జనని విత్తనాన్ని నాటడం జరిగింది. ఓకే అన్న. గత 10-15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా గానీ చాలా వెరైటీస్ వేసి చూశాను నేను. ఇప్పుడు మహేంద్ర సీడ్ వారి జనని విత్తనాన్ని 2 ఎకరాల్లో నేను నాటుకుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. కాపు బాగా కాసింది. ఇప్పుడు తోట కూడా నల్లి బొబ్బర ప్రభావితం బాగా తట్టుకుంటుంది. మనం 10-15 రోజులకు కూడా స్ప్రే చేసినా కూడా ఆ నల్లి ప్రభావితాన్ని తట్టుకునే గల శక్తి గల విత్తనం అని నేను కోరుకుంటున్నా. ఈ విత్తనాన్ని మీరు సాగు చేశారు. మీరు సాగు చేసిన విధంగానే రిజల్ట్. నేను సాగు చేసిన ఇప్పుడు నాతో పాటు రైతులు కూడా చూస్తూనే ఉన్నారు. గత 20 రోజుల కింద కూడా చాలా మంది రైతులు వచ్చిపోయారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వీడియోలు చూసి ఫోటోలు చూసి నా ఏరియా చాలా దూరం నుంచి వచ్చి తోటను చూసుకొని పోతూనే ఉన్నారు. ఇదేంటంటే రైతు మోసం చేస్తే ఒక రైతు కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు రైతులు నేను ఒక్కనే అంటే సరే ఏదో ఒక మూలను చూపెట్టినా అంటే వాళ్ళ కంపెనీలో ఏదో చెప్పబట్టి వీడు చెప్పిండే అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు రైతులే మీరు స్వయంగా వచ్చి అన్ని తిరిగి చూశారు కాబట్టి ఈ విత్తనాన్ని వేసుకోదగ్గ విత్తనం ఇది. చాలా బాగుంటది. మహేంద్ర సీడ్ వారి జనని విత్తనం నల్లికి మేం తట్టుకుంటది. కాపు కూడా బాగుంది అని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ జనని వెరైటీని మీ తండలో ఇంకెవరైనా వేసారన్నా? వేసారు. మా ఫ్రెండ్ వేసిండు. అంటే అతను విత్తనానికి పోతే కంప్లీట్ గా అయిపోయినాయి. లాస్ట్ ఒక 2 ప్యాకెట్లు దొరికితే వేసుకుండు. మిగతా వెరైటీస్ వేసుకున్న దానికేమో నల్లి అటాకింగ్ బాగుంది. ఆ 2 ప్యాకెట్లు ఎన్ని గుంటలలో విస్తీర్ణాల్లో వచ్చిందో అది కూడా దీని లెక్కనే రిజల్ట్ ఉంది. మిగతా వాళ్ళు వేసుకున్నారు కానీ వాళ్ళ తోటకు పోయి నేను చూశాను. అది కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ రైతులకు తీసుకెళ్లి అక్కడ చూపెట్టలేము. అలా అయితే ఇప్పుడు మీరు వేసిన ఈ 2 ఎకరాలలో ఈ జనని వెరైటీ ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఎకరానికి జెన్యూన్ గా చెప్పండి. ఎందుకంటే మనం రైతులకి ఫ్రాంక్ గా చెప్తా. ఏదైనా ఉంటే నేను ఫ్రాంక్ గా చెప్తా. నేను ఈ మెయిన్ చెప్పేది ఏంటంటే రైతులు కూడా చూశారు కాబట్టి ఎకరానికి 5 క్వింటాల్ కాసి ఉంది, 10 క్వింటాల్ ఫ్లవరింగ్ అయితే బరాబర్గా ఉంది. నేను గత 15 సంవత్సరాల ఐడియా ప్రకారంగా 35 క్వింటాల్ ఎకరానికి 35 క్వింటాల్ బరాబర్గా కాసిద్ది. 100% ఇది. ఓకే అండి. అయితే మీరు ఇంత ముందు వ్యవసాయం చేసి ఉన్నారు కదా, ఇంత ముందు వేసిన వెరైటీతో పోల్చుకుంటే ఈ జనని వెరైటీలో మీకు బాగా మంచిగా అనిపించిన 4 క్వాలిటీస్ చెప్పండి. క్వాలిటీస్ అది ఎత్తు పెరగటంలో కావచ్చు, నల్లిని తట్టుకోవడంలో కావచ్చు, విల్టును తట్టుకోవడంలో కావచ్చు, లేకపోతే త్రిప్స్ మైట్స్ ని వీటిని తట్టుకోవడంలో కావచ్చు, కాయల డాగుల విషయంలో కావచ్చు, లేకపోతే తాలుకాయ విషయంలో కావచ్చు. ఇలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి మిరప తోటకి. ఇందులో మీకు తోట ఈ విత్తనం తట్టుకునే కొన్ని రకాలని మాకు చెప్పండి. ఎలాంటి డిసీజన్ తట్టుకుంటుంది ఈ మహేంద్ర సీడ్ వారి జనని విత్తనం? ఈ తట్టుకునేది ఏంటంటే మెయిన్ గా తోట విల్ట్ అనేది ఫస్ట్ లేదు. ఈ సంవత్సరం వచ్చిన తుఫాను నేను పుట్టిన కాడ నుంచి చూడలేదు. ఈ సంవత్సరం వచ్చిన తుఫాను, ఈ తుఫాన్లో తట్టుకొని ఇది విల్ట్ అంటే చనిపోవడం, తోట చనిపోతుందనే ముచ్చట లేకుండా తోట బాగా పెరిగి కింది దశ నుంచి ఎదుక్కుంటూ తోట ఇప్పుడు 4.5 అడుగులు ఉంటది. తోట 4.5 అడుగులు పైనే ఉంటది. తోట కింది నుంచి పై దాకా కాసుకుంటూ వచ్చింది. గత వర్షాలకి కూడా తట్టుకొని కాయ మచ్చ చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు రైతుకు అందరికి తెలుసు ఫస్ట్ కాయ తాళైతుందని. దేని వల్ల? అది వర్ష ప్రభావితం వల్ల మనం పాడు చేసుకోవడం వల్ల కాయ సైజు కింది దశలో ఉండదు. కానీ అన్ని తట్టుకొని బాగా కాయ సైజు గాని బారు గాని మంచిగా వచ్చింది. ఇది మామూలుగా ఇప్పుడు మూడం ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఈ మన ఫిబ్రవరి జనవరిలో దీనికి ఏమైందంటే ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువ అవుతుంటది. మీ దాంట్లో మల్లె పూలు పూసినట్టు కానొస్తుంది పూత, పిందెలు కూడా అదే విధంగా కానొస్తున్నాయి.
అంటే ఫ్లవర్ డ్రాపింగ్ మీకు తక్కువ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అది ఏంది ఆ ఇత్తనాన్ని పట్టేది ఇత్తనం తట్టుకోవడం వల్లనే అది ఇప్పుడు 5 ప్యాకెట్లు పక్కన ఉంది. అది చూసుకుంటే మనం దానికి దీనికి మనకి ఎఫెక్ట్ ఏమంటే తెలిసిపోయింది. అంటే మీరు ఇది కాకుండా 5 ప్యాకెట్లు వేరేది కూడా వేసారా? పక్కన ఉంది 5 ప్యాకెట్లు అటేసారు. దానికి దీనికి ఫ్లవర్ డ్రాపింగ్ ఎట్లుందండి? అదే అన్న నేను చెప్పట్లే, నేను గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఈ ఇత్తనాన్ని వేసుకోవచ్చు, వేసుకోదగ్గ విత్తనం ఇది. దీని అన్నిటిని తట్టుకునే పైకి వచ్చింది కాబట్టి ఈ దశలో ఇట్లుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు రైతులు ప్రతి ఒక్క ఏరియాలో ఎవరి ఏరియాలో వాళ్ళు చూసుకునే ఉంటారు, అంత నల్లి తినిపోతుంది. మొత్తం యూనిఫామ్ గా ఒకటే సైజ్ గా వస్తుందా లేకపోతే సైజ్ తేడా అవుతుందా? క్రాప్ కాయ సైజు స్టెప్ ఇప్పుడు స్టెప్ వేసింది అనమాట తోట. స్టెప్ లో ఇంకా కాయ బాగా ఊరుతుంది అనమాట, అంటే ఇంకా బాగా పొడి వస్తుంది, లావు వస్తుంది. కాయ సైజ్ అనేది తగ్గట్లే. ఎప్పటికీ ఒకటే తీరుకుంటా. నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే తోట కంప్లీట్ గా పాడైపోయేంత వరకు, దీని జీవిత కాలం అయిపోయేంత వరకు, అంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్ మేలో అయిపోయింది కదా, అప్పటి వరకు కూడా కాయ ఇదే సైజ్ ఉంటది, ఇదే పొడుగు, ఇదే షైనింగ్, కలరింగ్ బాగుంది. అయితే మీ తోట చూస్తానికి ఒక 10 మంది రైతులు వస్తుర్రు పోతుర్రు అంటున్నారు. మీ తండలో మామూలుగా ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో తోట వేసారు? అంటే రైతులు అందరూ కలిపి మీ తోటలో హైలైట్ ఉన్న తోటలలో మీ తోట ఏ స్థానంలో ఉంది? మీ తండలో నా తోట, నా స్థానం నేను చెప్పుకుంటే నా తోట మొదటి స్థానంలోనే ఉంది. నాది ఉంది. ఇప్పుడు మా తండ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నా తోటే మొదటి స్థానంలో ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ తండలో మీ తండలో ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వేస్తారు? మా తండలో 100 మంది రైతులు ఉన్నారు. ఒక 300 ఎకరాలు విస్తీర్ణంలో వ్యవసాయం చేశారు, మిరప తోట సాగు. 300 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తే ఈ మహేంద్ర సీడ్స్ వాళ్ళ జనని వెరైటీ నువ్వు వేసిన 2 ఎకరాలు మాత్రం అద్భుతంగా 100% మా తండలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటూనే ఉన్నారు ఇక్కడ. 100% అయితే నాదే నేను బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ రైతు సోదరులు గమనించండి, ఈ తమ్ముడు సాగు చేసినటువంటి మహేంద్ర సీడ్స్ వాళ్ళ జనని వెరైటీ మనం తోట చూసినట్టయితే 4.5 ఫీట్ల హైట్ తోటి ఈ రోజు తారీఖు జనవరి 19వ తారీఖు 1వ నెల 2026 ఈ రోజు మనం తోటను చూసుకున్నట్లయితే తోటలో మంచి ఫ్లవరింగ్ తోటి కింద ఒక క్రాప్ సెట్ అయింది, పైన విపరీతమైన పూతతోటి మళ్ళీ ఒక స్టెప్ వేసి 2వ క్రాప్ కూడా సెట్ అవుతుంది. అంటే ఈ జనవరి మాసంలో ఆల్మోస్ట్ 80% తోటలు పోయినాయి. ఈ తోటను చూసినట్టయితే ఇది లేత తోట, క్రాప్ సెట్ అయిన తోట అన్నట్టుగా కనపడుతుంది. క్రాప్ కూడా బీభత్సమైన కాయలు కాసింది. మనకి క్రాప్ అనేది కూడా ఎట్లుంది తెలుసా, యూనిఫామ్ గా ఒకటే సైజు. అంటే స్టార్టింగ్ లో కాసిన కాయ ఎట్లయితుందో తర్వాత చివరి దశలో చివరి కొమ్మలకు కాసే కాయలు కూడా యూనిఫామ్ గా ఒకటే సైజులో ఉన్నాయి. ఈ విధంగా క్రాప్ అనేది ఉండటం చాలా అరుదు. కానీ ఈ తమ్ముడు చెప్పినట్టుగా క్రాప్ ఎక్కడ తోట మొత్తం చూసినా కూడా అరిగేసినట్టుగా ఒకటే తిరుగుంది. ఒక్క కాడ ఎత్తుగా ఒక్క కాడ తక్కువ అని లేకుండా బరాబరుగా ఒకటే తీరుగున్నది. అదే విధంగా ఇక్కడికి వచ్చిన రైతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన మేజర్ రైతులలో తోట వేసే వాళ్ళు కొంచెం ముందుకు రండి. మీరు కూడా తోట వేస్తారు కదన్నా, ఈ తోటను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పర్వాలేదండి, మహేంద్ర వాళ్ళది జనని అని తోటేసిన రైతు చెప్పిండు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది మరితండ గ్రామ పంచాయతీ మరితండ, అక్కడ నుంచి వచ్చారు. మీరందరూ కూడా అక్కడ నుంచి వచ్చారా? ఇంకా వేరే 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 తండాల నుంచి వచ్చారు, వేరే వేరే తండాల నుంచి వచ్చారు. మీరు చూస్తుంటే ఏమనిపిస్తుందని? ఇది బాగుంది, బాగుంది. మీ విలేజ్ లో ఉన్నాయా ఇట్లా తోటలు? లేవు, మీ తండకి లేవు, ఈ రేంజ్ లో లేదు. కాకపోతే కొద్ది తక్కువ, ఇదే కొద్ది పర్వాలేదు, బాగుంది. సీడ్ అయితే మీకు మస్తు అనిపిస్తుందా? బాగుందా? మీరు బాగుందంటేనే బాగున్నట్టు. రైతులు ఏదైనా ఉన్న మనసులో మాట ఇప్పుడే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అంత దూరం నుంచి మీరు ప్రయాణం చేసి వచ్చారు. ఫీల్డ్ బాగుందంటేనే చూస్తానికి, వెరైటీని తెలుసుకోవడం కోసమే వచ్చారు. మీ అభిప్రాయం ప్రకారంగా బాగుందంటే బాగుందని చెప్పండి. ఎందుకంటే మనం ఇప్పుడు తోట చూస్తాను ఎట్లుంది, లేత తోట ఉన్నట్టుగా అసలు ఎట్లుంది మన దాని ఏమంటారు దీపావళి పండుగ ఆ టైంలో ఉంటుంది చూసినా లేత తోట, ఆ టైప్ లో కనపడుతుంది ఇది. అంటే 2వ స్టెప్ ఇది మనకు కనపడేది, లేత ఫ్లవరింగ్ మొత్తం 2nd స్టెప్ ఇది. జనవరిలో తోట ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంది తోట. ఇక్కడికి వచ్చిన రైతు సోదరుల అభిప్రాయ ప్రకారం కూడా తోట చాలా బాగుంది. మీ అందరికీ ఈ తోట చూస్తానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు తిరగండి, తోట మొత్తం తిరిగి మీకు నచ్చినట్టుగా ఏ విధంగా ఉంది, కాయ యూనిఫామ్ ఉందా లేదా, ఏమన్నా ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుందా, ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకోండి. ఒక రైతు తోట వేయాలంటే చాలా అభిప్రాయాలు తీసుకోవాలి, చాలా అభిప్రాయాలు చూడాలి, 4 ప్లేసులు తిరిగి చూడండి. ఈ తోట 2 ఎకరాల బిట్టు, 2 ఎకరాల బిట్లో మీకు కనపడ్డ కాడల్లో మీకు చెక్ చేసుకొని చూడండి మీ అభిప్రాయాన్ని. తర్వాత నేను ఇండివిజువల్గా కూడా అడుగుతా ఒక్కొక్క రైతుని, మీరు చూసుకోండి. ఇది ఫ్రెండ్స్
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.